మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు. గతంలో గడిచినటువంటి శనివారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడేటువంటి క్రమంలో వారి భార్యలను ఉద్దేశించి ప్రస్తావించడమే తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. అయితే కనీసం ఈ శనివారం ఆయన కొత్త పలుకుల్లో లేదంటే వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రోగ్రామ్ లో దీన్ని ఏమైనా మార్చుకుంటారేమో, లేదంటే నేను పొరపాటు పడ్డాను, సో నా ఉద్దేశం అది కాదు, బట్ అది మిస్లీడ్ అయి బయటకు ఈ విధంగా ప్రొజెక్ట్ అయింది కాబట్టి నా ఉద్దేశం అది కాదు ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి నేనైతే పర్సనల్ గా అనుకున్నా. ఎందుకు పర్సనల్ గా అనుకున్నానంటే ఈ విషయాన్ని, సో ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయినటువంటి వెంటనే ఆ ప్రోగ్రామ్ ని డిలీట్ చేసేశారు ఫస్ట్ థింగ్. రెండోది ఆర్కే కొత్త పలుకులు ప్రోగ్రామ్ కి కాలం కి సంబంధించి నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో కూడా అసలు ఏం రాల. ఇది బై మిస్టేక్ నేను ఇలా తొందరపడి రాశానా, లేదంటే ఇది నెగిటివ్ గా వెళ్ళిద్దేమో, ఇది రాంగ్ గా రాశానేమో అని చెప్పి ఆయన ఆలోచించుంటారు. అందుకనే ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ ఆపటము, దాన్ని నెక్స్ట్ డే కాలంలో ప్రచురించకపోవటం జరిగింది. సో రియలైజ్ అయ్యారు అని చెప్పి నేను అనుకున్నా. దానికి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి యాజిటేషన్స్, ఈ ధర్నాలు, నిరసనలు, వీటన్నింటికి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇస్తారని చెప్పి నేను భావించాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇవి జరగకపోగా ఆయన ఇంకొక కొత్త విషయాలను కొన్నింటిని తెర మీదకి తీసుకొచ్చారు. ఒకటేంటి, ఫస్ట్ ఆయన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. నేను అసలు ఏం తప్పు చేయలేదు, ఎవ్రీథింగ్ ఫైన్, నేను అంతా బాగా చేశాను, బట్ మీరు దీన్ని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, నేను దాన్ని చెప్పింది ఇది, మీరు అనుకుంటున్నది ఇది అని చెప్పి ఉపమానం అపమానం అని చెప్పి ఏదో ఆయన కవర్ చేసుకుని దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒక ఎత్తు అయితే, నేను చెప్పినటువంటి వాటిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పాటించలేదు, అసలు నీ పేపరే చదవనని చెప్పాడు, నేను తప్పుల్ని ఎత్తి చూపాను, నేను ఎవరికి భయపడేటువంటి వ్యక్తిని కాదు, నేను రాజశేఖర్ రెడ్డికి భయపడలేదు, కేసీఆర్ కి భయపడలేదు, ఎవరికి భయపడలేదు. సో యాక్చువల్ గా ఇవి అసందర్భమైనటువంటి అంశాలు. వీటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. సరే మాట్లాడారు. ఫస్ట్ థింగ్, రాజశేఖర్ రెడ్డికి భయపడలేదు, ఓకే ఫైన్. మీరు భయపడినా భయపడకపోయినా ఎవరికి వచ్చేటువంటి లాభము లేదు, నష్టము లేదు. ఇప్పుడు ఆయన గతించిపోయినటువంటి వ్యక్తి, ఆయన గురించి ఇప్పుడు ప్రస్తావించడం అనేది అనవసరం అయినటువంటి అంశం. ఇక రెండోది, కేసీఆర్ కి భయపడలేదు. కేసీఆర్ కి భయపడినప్పుడు గడిచినటువంటి 10 ఏళ్ల కాలం, సరే 9 ఏళ్ళు అనుకోండి కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నది, ఆ 9 ఏళ్ల కాలంలో ఎప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా మీరు ఎందుకు రాయలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మీ సంస్థలన్నీ హైదరాబాద్ తెలంగాణలోనే ఉన్నాయి కాబట్టి ఏదన్నా అయితే వారు అధికారంలో ఉన్నారు, ఇబ్బంది పెడతారు కాబట్టి. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి నేను కేసీఆర్ కి భయపడలేదు అని చెప్తున్నారు. సరే అది కూడా పక్కన పెట్టేద్దాం. నేను చెప్పిన వాటిని సరిదిద్దుకోకపోవటం వల్లే ఇటు జగన్ అటు కేసీఆర్ ఇద్దరు ఓడిపోయారు, సరిదిద్దుకుంటున్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డి అని కూడా చెప్పారు. ఫైన్, ఇది కూడా బానే ఉంది. మరి మీరు చెప్పినటువంటి వాటిని సరిదిద్దుకుని మంచిగా పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు, 2009 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు, అప్పటికి మీ ఆంధ్రజ్యోతి ఉంది కదా, 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? వాటిని సరిదిద్దుకున్నారు కదా, మరి మీ లెక్క ప్రకారమే ఆయన గెలవాలి కదా, సో మరి ఎందుకు గెలవలేదు? ఇది ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. సరే అది కూడా పక్కన పెట్టేసేద్దాం. ఇంకా మరికొన్ని అంశాలు ప్రస్తావించినవి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడారు. ఏంటి, నేను జగన్మోహన్ రెడ్డి తేడా అని చెప్పి నాకు అప్పుడే తెలుసు, ఆయన తండ్రి మరణం అప్పుడు ఒక మిత్రుడి సలహా మేరకు ఆయన పరామర్శించడానికి వెళ్తే నేను మీ పేపర్ చదవను అని చెప్పి అసందర్భంగా చెప్పడం జరిగింది అని. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన జగన్ గారికి సన్నిహితుడు అయి ఉండొచ్చు. సో ఆ వ్యక్తి మిమ్మల్ని పరిచయం చేసి ఉండొచ్చు. జగన్ ఇదిగో ఈయన ఏబిఎన్ ఛానల్ అండ్ న్యూస్ పేపర్ తెలుసు కదా, ఎండి సిఇఓ ఏదో ఒకటి వేమూరి రాధాకృష్ణ అని చెప్పి పరిచయం చేసి ఉండొచ్చు. అవునా రాధాకృష్ణ గారు, నమస్తే అండి, నేను ఎప్పుడు మీ పేపర్ పెద్దగా చదవను, నాకు ఐడియా లేదు అని ఒక మాట అని ఉండొచ్చు. అది అసందర్భం ఎలా అవుతుంది? మిమ్మల్ని పరిచయం చేసినటువంటి క్రమంలో
మీ గురించి నాకు పెద్దగా తెలియదు అనేటువంటి ఉద్దేశంలో ఆయన చెప్పి ఉండొచ్చు. మేబీ అసలు మీరు వెళ్ళారో లేదో ఎవరికి తెలుసు, తెలియదు కదా. సో ఎప్పుడో జరిగిపోయినటువంటి అంశాలు, వాటి గురించి మీరు ప్రస్తావించాల్సినటువంటి సమయం ఇది కాదు. సరే చేశారు, ఓకే, వదిలేసాయి. దీని తర్వాత మీ కుటుంబంలో జరిగినటువంటి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి అంశం గురించి నేను బయట పెట్టాల్సి వస్తుంది. అంటే ఏం చేస్తున్నారు? ఈ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? భయపెట్టేటువంటి ప్రయత్నమా? బెదిరించేటువంటి ప్రయత్నమా? ఏంటి, మీరు ఏం చెయ్యాలనేది మీ ఉద్దేశం? జనరల్గా ఇది జర్నలిజం విలువలకు పాతరేయటం. ఇది సింపుల్ గా చెప్పాలంటే విలువలకు వలువలు ఇవ్వటం అని చెప్తారు చూడండి, మీ భాషలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే అదే ఇది. ఏ జర్నలిస్టు కూడా తనకి ఏదైనా సరే నిజం తెలిస్తే అది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం అయితే, ఒకవేళ దానివల్ల ప్రజలకు చేకూరేటువంటి అతిపెద్ద నష్టాన్ని నివారించగలిగేటువంటిదైతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ అంశాన్ని బయట పెడతాడు, ఏదో ఒక రకంగా ప్రజలకు తెలియజేస్తాడు. మరి 25 ఏళ్ల నుంచి మీరు చెయ్యలేదు అంటే, దాన్ని దాచిపెట్టారు అంటే, ఒకటి అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు, మీరు దాన్ని బయట పెట్టడం వల్ల ప్రజలకు వచ్చే లాభం గాని నష్టం గాని ఏదీ లేదు. ఇక రెండవది, మీరు దాన్ని మీ స్వలాభం కోసం వాడుకోవటం కోసం ఒక ట్రంప్ కార్డుగా పక్కన పెట్టుకున్నారు. ఒక వ్యక్తిని బెదిరించడానికో భయపెట్టడానికో ఏదో ఒక కారణంతో దీన్ని ఒక బూచిగా చూపించి మీ కంట్రోల్లో పెట్టుకుంటానికి, మీరు ఒక ఆయుధంలా వాడుకుంటానికి పక్కన పెట్టుకున్నటువంటి అంశం. ఇది జర్నలిజం అనిపించుకోదు. నాకు మీకున్నంత అనుభవం కూడా లేదు. మీ స్థాయి అంటే ఇక్కడ మళ్ళీ మీరు డబ్బు పరపతో అదొక రేంజ్ అని ఊహించుకోకండి. నేను చెప్తున్నది అది కాదు. జర్నలిజంలో మీకున్నటువంటి అనుభవం, మీరు తెచ్చుకున్నటువంటి పేరు, ఉన్నటువంటి మీ స్థాయి, నేను దాని గురించి మాట్లాడుతున్నా, స్థాయి అనేది. సో అంత స్థాయి కూడా నాకు లేదు. మీరు మాలాంటి కొత్త వాళ్లకు, చిన్న వాళ్లకు మీరు చెప్పాల్సినటువంటి వ్యక్తి. ఇలా కాదు, ఇది ఇలాగు అని మాతో చెప్పించుకుంటే ఒక సిగ్గుచేటు, సింపుల్ గా చెప్పాలంటే. ఇక ఇంతకంటే పెద్ద పదం కూడా నేను వాడలేనేమో బహుశా. మీరు ఈ బెదిరింపులు, బ్లాక్ మెయిల్, సో ఇప్పటికే మీడియా అంటే ప్రజల్లో చాలా అసహ్యమైనటువంటి భావం ఉంది. మీడియా పేరు చెప్పుకుని లంచాలు వసూలు చేయటం, బెదిరించి భయపెట్టి వసూళ్లకు పాల్పడటం, పర్మిట్ రూమ్స్ దగ్గర, బారుల దగ్గర, లేదంటే అనధికారికంగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి స్థలాలు, బిల్డింగ్లు, హోటల్స్, ఇట్లా ఏదైనా కావచ్చు, వాటి గురించి బయట పెట్టకుండా ఉండటానికి నెల మామూళ్ళు వసూలు చేసేలా తయారయ్యింది మీడియా. లేదంటే ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసి పార్టీ దగ్గర నుంచి ఫండ్ తీసుకుని పార్టీకి అనుకూలంగా నడిపేలా తయారైంది మీడియా అనేటువంటి ఒక హేయమైనటువంటి భావం ప్రజల్లో ఏర్పడింది. నాట్ ఓన్లీ నేను ఒక మీడియా సంస్థ పేరు చెప్పట్లేదు, అన్ని సంస్థల గురించి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇదే. ఏ ఒక్క మీడియా సంస్థ లేదంటే ఏ ఒక్క సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఛానల్ కూడా న్యూట్రల్ కాదు, అన్నీ కూడా బయాస్డ్డే. కొంతమంది ఇటువైపు ఉంటే కొంతమంది అటువైపు ఉంటున్నారు, ఓవరాల్ గా ప్రజలను పిచ్చోళం చేస్తున్నారు అనేదే ప్రజల్లో ఉన్నటువంటి భావన. సో మీరు దాన్ని బహిరంగంగా అవును మేము ఇంతే అని ఒప్పుకునేలాగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. సో దీనికి అంతగా ఇది అవ్వటానికి అవసరం లేదు. అలాగే మీరు ఇంకో వ్యాఖ్య కూడా దీన్ని బలం చేకూర్చేలాగా, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి అవినీతి సంపాదనలో నాకు వాటా ఇస్తానంటే నేను వద్దన్నాను. మరి ఆ రోజు మీరు ఎందుకు బయట పెట్టలేదు దీన్ని? ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని ఆ రోజు సిబిఐ అరెస్ట్ చేసి లోపలేసి ఈడీ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు కదా. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చినప్పుడు, లేకపోతే లోపల ఉండంగానో, లేకపోతే ఆ తర్వాత లేకపోతే లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడో మీరు నేను చేసిన తప్పుల్ని పట్టించుకోవద్దు, కళ్ళు మూసుకుని ఊరుకోండి, దానికి మీకు ఇంత ఇస్తానన్నారు. అదే కదా మీ ఉద్దేశం. సో మీరు నిజాయితీ పరుడైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ఈ అంశాన్ని ఎందుకు బయట పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి నాకు ఇంత ఇస్తానన్నారు, ఈ తప్పును కప్పిపుచ్చమన్నారు, నేను దీనికి వద్దన్నాను, ఇదిగో దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు అని చెప్పి మీరు ఎందుకు బయట పెట్టలేదు? దానికి సంబంధించి ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? లంచం తీసుకుంటమే కాదు, ఇవ్వటం కూడా నేరమే. సో ఇది అందరికీ చెప్పేటువంటి అంశమే, అందరికీ తెలిసినటువంటి అంశమే. సో అది ఎవరైతే ఏంటి, ప్రభుత్వ అధినేత అయితే ఏంటి, ఒక పార్టీ నాయకుడు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఎవరు చేసినా తప్పే. కాబట్టి మీరు ఆ రోజే బయట పెట్టుంటే మీకు క్రెడిబిలిటీ ఉండేది. ఆ రోజు బయట పెట్టకుండా ఈ రోజు మీకు అవసరం అయినప్పుడు దాన్ని ట్రంప్ కార్డ్ లాగా జగన్ గారు ఇలా అన్నారు అలా అన్నారంటే జనం నమ్మటానికి పిచ్చోళ్ళ?
నాకు అర్థం కాక అడుగుతున్నాను. సో కాబట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏదో గొప్పగా సాధించేశాను గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా ఛానల్స్ లో చూస్తున్నాను. అవి ఏ పార్టీకి అనుకూలమైన ఛానల్స్ అనేది నేను ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ఓవరాల్ గా రాధాకృష్ణ కెలికేశాడు, జగన్ కి రాడ్డు దింపాడు. సో 90 mm రాడ్డు దింపాడు, 120 mm దొరకలేదా షాప్ లో? సో ఏం రాస్తున్నారో, ఏం పెడుతున్నారో, ఏం చేస్తున్నారో వీళ్ళకైనా అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లా. సో దీంట్లో ఎవరినో ఇరికించబోయి మనం ఇరుక్కుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా రాధాకృష్ణ గారు గుర్తించుకోవాలి. సో ఏదో జగన్ని కెలికేశాడు, బెదిరించేసేసాడు, భయపెట్టేసేసాడు, ఈ దెబ్బతో జగన్ స్టాప్ అయిపోతాడంటే అవతల ఉన్న వ్యక్తి అంతకంటే తెగించిన వ్యక్తి. పోగొట్టుకుంటానికి ఏమీ లేనప్పుడు వచ్చేటువంటి తెగింపు ఉంటుంది చూడు, అది వేరే లెవెల్లో ఉంటది. లైక్ అమెరికా, ఇరాన్. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యి రేపు ప్రెస్ మీట్ పెట్టాడు అనుకోండి, మీ తలకాయ ఆడబెట్టుకుంటారు, ఆలోచించుకోవాలిగా. సో కాబట్టి ఇవి అసహజమైనటువంటి, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ అవసరం లేదు అసలు అక్కడ. మీకు ఒకవేళ మీ మీడియా సంస్థ మీద వైసీపీ శ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్, కార్యకర్తలు దాడి చేశారు, ఆ బాధ మీకుంది, ఆ పెయిన్ మీకుంది, అది చూపించండి. దానికి సంబంధించి మీరు ప్రస్తావించుంటే బాగుండేది. దాన్ని చూపించేటువంటి విధానం ఇది కాదు. మీరు దాన్ని ప్రస్తావించుంటే ఇలా ఒక ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ఒక మీడియా సంస్థ మీద ఈ విధమైనటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యతిరేకం అని చెప్పి మీరు మాట్లాడి ఉంటే బాగుండేది. దానికి సంబంధించి మీరు అడ్రస్ చేస్తుంటే బాగుండేది. నేను అది బయట పెడతా, ఇది బయట పెడతా, నీ మనస్తత్వం తెలుసు, నువ్వు తెలుసు, అది తెలుసు, ఇవన్నీ పర్సనల్ టార్గెటింగ్ కిందకు వస్తాయి, విధానపరమైనటువంటి అంశాలు కాదు. సో అంత పెద్ద జర్నలిస్ట్ మీకు నేను నేర్పించేది కాదు, నేను చెప్పగలిగేది కాదు, మీకు చెప్పే అంత స్థాయి కూడా నాకు లేదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు. సో ప్లీజ్ దయచేసి భవిష్యత్తులో అయినా ఇలాంటివి కాకుండా హుందాగా, ఇంకా బెటర్గా, మెచ్యూర్డ్గా మీరు మాట్లాడతారు అని ఆశిస్తున్నాను.